జీఎస్టీపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైనా సరే అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాతనే జీఎస్టీ అమలు చేస్తే బాగుండేదని అన్నారు. 40 రోజులుగా సాగిన కౌన్సిల్ సమావేశాల్లో 145 వస్తువులపై పన్ను తగ్గించాలన్న విజ్ఞప్తులు వచ్చాయని మంత్రి ఈటెల అన్నారు. తెలంగాణ తరపున 35 వస్తువులపై పన్ను తగ్గించాలని సూచించామని కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన కానరావడం లేదని ఈటెల తెలిపారు. జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ నెల్లూరు జిల్లాలో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ అధికారులు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీఎస్టీపై ఎలాంటి అపోహలు నమ్మవద్దని, వ్యాపారులకు సామాన్యులకు జీఎస్టీతో ఎంతో ఉపయోగమని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. నేటి రాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే జీఎస్టీ వేడుకకు రావడం లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీలు కూడా జీఎస్టీ వేడుకకు రావడం లేదని ప్రకటించాయి. రేపటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానుంది. ఒక రకమైన వస్తు సేవల పన్నుతో గృహ అవసరాలపై పన్ను శాతం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సామాన్యుడికి జీఎస్టీతో ఊరట లభిస్తుందని అంటోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన మంత్రి రమాపతి శాస్త్రికి మాత్రం జీఎస్టీ అంటే ఏంటో తెలియకపోవడం విశేషం. స్థానిక వ్యాపారులతో రమాపతి శాస్త్రి జీఎస్టీ ప్రయోజనాల గురించి చెబుతున్నప్పుడు జీఎస్టీ నిర్వచనం చెప్పాలని ఓ విలేకరి ఆయన్ని ప్రశ్నించాడు. దాంతో ఈ యూపీ మినిస్టర్ నీళ్లు నమిలారు. పక్కనున్న వారు అబ్రవేషన్ చెప్పినా అర్థం చేసుకుని చెప్పలేక అడ్డంగా దొరికిపోయారు. పైగా జీఎస్టీ అంటే ఏంటో తనకు తెలుసునని, కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదని బుకాయించారు. జీఎస్టీ వేడుకకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. అయితే దాదాపుగా ప్రతిపక్షాలన్నీ ఈ వేడుకకు దూరంగా ఉండాలని భావిస్తున్నాయి. దేశ ఆర్థిక విధానంపై కీలక ప్రభావం చూపనున్న జీఎస్టీ అమలు వేడుకకు ప్రతిపక్షాలు దూరంగా ఉండటం భావ్యం కాదని వెంకయ్యనాయుడు అన్నారు. దేశ పన్ను విధానంలో చారిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించారు. ఇక ఈ వేడుకలో ఎన్టీయూ కూటమి వెలుపల ఉన్న అన్నా డీఎంకే, జేడీయూ, టీఆర్ఎస్, వైఎస్ఆర్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలు హాజరవుతున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా రేపు ఎల్లుండి ఆందోళనకు సిపిఎం పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాలకు ఒకే పన్ను సాధ్యమయ్యే అవకాశం లేదని, జీఎస్టీని సీఎం వ్యతిరేకిస్తే ఆయనకు మద్దతు ప్రకటిస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. వ్యక్తుల తప్పును గ్రామంపైన, కులంపైన రుద్దటం మంచిది కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గరగపర్రులో పర్యటించిన జగన్ గ్రామస్తులతో సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామం అన్నాక అన్ని వర్గాలు కలిసి ఉండాలని, వేరే దారి లేదని, సంఘ బహిష్కరణ వంటి చర్యలు మంచివి కావని వైఎస్ జగన్ హితవు పలికారు. ప్రతి కులంలో మంచి చెడు ఉంటాయని, తప్పులుంటే సర్దుకొని పోవాలని అన్నారు. శిల్పామోహన్ రెడ్డి సవాల్పై మంత్రి భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే సవాల్ చేశారని, భూమా నాగిరెడ్డి గారి మీద ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారని, మరి ఎప్పుడు తీసుకుంటారో సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తాను మాత్రం అన్నమాట ప్రకారం నంద్యాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓడితే మంత్రి పదవి వదులుకుంటానని అఖిలప్రియ స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. గతంలో తప్పులను సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఏజెన్సీలో అంటువ్యాధులను ముందుగానే గుర్తించడంలో విఫలమయ్యారని అన్నారు. గొర్రెల పంపిణీని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్. సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తలసాని. గొర్రెలకు అవసరమైన మందులు, దాణా, గడ్డి, విత్తనాల సరఫరాతో పాటు ఉద్యానవన శాఖ భూముల్లో గడ్డి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ ఆస్తులను తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు దోచిపెడుతున్నారని తెలిపారు కాకాని. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సిద్ధ రాఘవరావు తెలిపారు. జూలై 1 నుంచి పెద్ద ఎత్తున వనం మనం చేపడతామని అన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం జూలై 26 నుంచి తాను చేపట్టబోయే పాదయాత్ర అనుమతి కోసం దరఖాస్తు చేయబోమని ముద్రగడ ప్రకటించారు. చంద్రబాబు అనుమతి తీసుకునే ఆనాడు పాదయాత్ర చేశారా అంటూ ముద్రగడ ప్రశ్నించారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే టీచర్ల బదిలీలు చేస్తామన్నారు. ఏపీ మంత్రి గంటా ఏకీకృత విధానానికి సంబంధం లేకుండా ట్రాన్స్ఫర్లు చేయనున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట ఏపీ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి పుల్లారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రోడ్ల రిపేర్కు కావలసిన మిషన్లు, మెటీరియల్ను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. నాసిరకం విత్తనాలను అరికట్టడంతో పాటు రైతు రుణమాఫీ వడ్డీని చెల్లించాలని బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నాకు దిగారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల 14 లక్షల మంది రైతులు నష్టపోయారని విమర్శించారు. నాసిరకం విత్తనాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పునర్నిర్మించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. మహబూబాబాద్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులు తగ్గించాలని డీఈఓ ఆఫీస్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. మదర్ తెరీసా విగ్రహం నుంచి ర్యాలీగా ప్రారంభమైన విద్యార్థులు డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాలల్లో మినరల్ వాటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు రోడ్డుకెక్కారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఆంధ్ర తెలంగాణ మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పేరిట తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రంగులను వేస్తోంది. ప్రాజెక్టు గోళ్లకు టీఆర్ఎస్ పార్టీ రంగు వేయడంపై ఏపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. రేషన్ డీలర్ల ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రేషన్ డీలర్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించడంతో ముందుగానే పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 49వ రేషన్ డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి భాగ్యనగరానికి బయలుదేరిన రేషన్ డీలర్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్లో హితబోధ నిర్వహించారు. సుమారు 60 మంది రేషన్ డీలర్లు సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ను కలవడానికి వారంతా హైదరాబాద్ ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు రేషన్ డీలర్లకు క్లాసులు బీకారు. మేడ్చల్ జిల్లాలో రేషన్ డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడంతో ముందుగానే పలువురు నిరసనకారులను అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పరిధిలో 12 మంది రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇటు శామీర్పేటలో 30 మంది డీలర్లను అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో జేఏసీ ఇచ్చిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ములుగును జిల్లా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఉద్యమాలు ఆపాలని, లేదంటే చంపుతానంటూ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు భిక్షపతిని బెదిరించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రి చందులాల్ను వెంటనే బర్తరఫ్ చేయడంతో పాటు ములుగుకు సమ్మక్క సారాలమ్మల వనదేవతల పేర్లు పెట్టాలని ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్లో ఇండ్ల పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఖాళీ స్థలంలో గుడిసెలు వేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలో సరికొత్త వివాదం రాజుకుంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు హీరోగా నటించిన జైదే సినిమా పోస్టర్లను చించివేయడం కలకలం రేపుతోంది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తులు జైదే సినిమా పోస్టర్లను చించేసి కటౌట్లు ధ్వంసం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రంగంలోకి దిగిన పోలీసులు నర్సీపట్నం థియేటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. కిడ్నాపర్లను తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక టీంలను పంపి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన దంపతుల నుంచి బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతోనే చిన్నాన్ని కిడ్నాప్ చేసినట్లు కిడ్నాపర్లు పోలీసుల ముందు అంగీకరించారు. తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడు చెన్నకేశవ ఆచూకీ కోసం 2 వారాలు శ్రమించిన పోలీసుల ఫలితం లభించలేదు. దీంతో మరోసారి పోలీసులు ఆలయం లోపల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి స్పష్టమైన విజువల్స్ సేకరించారు. శ్రీవారి ఆలయం ఎదుట ఈ నెల 14న చెన్నకేశవను ఎత్తుకు వెళ్లారు కిడ్నాపర్లు. అనంతపురం వజ్రకరూరు మండలం వెంకటసాయిపురం గ్రామానికి చెందిన వెంకటేష్ దంపతులు తమ పిల్లలతో తిరుమల వచ్చారు.
అయితే దర్శనం కోసం వస్తే తమ బిడ్డ కిడ్నాప్ కావడంతో కన్నీరు మున్నీరయ్యారు. తాజాగా చెన్నకేశవ దొరకడంతో చెన్నకేశవ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలో చిన్నారులను అమ్ముతున్న ఆయుర్వేద డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కురువిలో శ్వేత నర్సింగ్ హోం నిర్వహిస్తోన్న శ్రీనివాస్ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు గుర్తించారు. తిరుమల శ్రీవారిని భారత క్రికెట్ సెలక్షన్స్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ప్రదర్శన బాగుందన్నారు. టీమిండియా చీఫ్ కోచ్ ఎవరనేది జూలై 9న ప్రకటిస్తామని చెప్పారు ఎంఎస్కే ప్రసాద్. ఇప్పుడు టీమిండియా దృష్టంతా 2019 వరల్డ్ కప్ పైనే ఉందని ఎంఎస్కే అన్నారు. టీటీడీ సీఈఓఎస్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు. తిరుమలకి శాశ్వత సివిఎస్ఓగా కర్నూలు ఎస్పీ రవికృష్ణను ఏపీ ప్రభుత్వం నియమించింది. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు ఆయన. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరుగుతున్న అంతర్జాతీయ టెక్స్టైల్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. గుజరాత్ సీఎం వినయ్ రూపానీ, ఏపీ సీఎం చంద్రబాబు కూడా సదస్సులో పాల్గొన్నారు. టెక్స్టైల్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. టెక్స్టైల్ రంగంలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. టెక్స్టైల్స్ రంగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని చంద్రబాబు కొనియాడారు. ప్రధాని మోదీ స్వయాన భారత చేనేత రంగానికి అంబాసిడర్ అని అన్నారు. గాంధీజీ ఆశ్రమంలో 40 నిమిషాల పాటు గడిపిన ఆమె చెరక తిప్పుతూ నూలు వడికారు. గాంధీజీ ఆలోచనలు, భావజాలాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ముందుకు తీసుకువెళుతోందని మీరా కుమార్ అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కాల్పుల మొత్తంతో దద్దరిల్లుతోంది. పాక్ సైన్యం పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట వరుసగా 3వ కాల్పులకు తెగబడింది. రాజౌరి జిల్లాలోని భారత పోస్టుల టార్గెట్ గా మోటార్లు, ఆటోమేటిక్ వెపన్స్ తో దాడికి దిగింది పాక్ సైన్యం. పాక్ కవింపు చర్యలకు భారత జవాన్లు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇరువైపులా కాల్పులతో బోర్డర్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చింద్వాలా జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీటిని అంచనా వేయని కారు డ్రైవర్ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. కారు మధ్యలోకి వెళ్లిన తర్వాత నీటి ఉధృతికి ముందుకు వెళ్లలేకపోయింది. కారు మధ్యలోకి వెళ్లాక నీటి ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయింది. కారుతో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోయాడు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్, ఆమె అనుచరులు రెచ్చిపోయారు. కారును ఆపినందుకు టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు. సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటపడి పరిగెత్తించి కొట్టింది మహిళా కౌన్సిలర్. అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, బాల్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాల్టాల్ నుంచి అమర్నాథ్ వరకు దారి మొత్తం బురదతో నిండిపోయింది. దీంతో అమర్నాథ్కు వెళుతున్న భక్తులను ఉధంపూర్, బాల్టాల్ వద్ద ఆపేస్తున్నారు. ఇంతేకాకుండా ఉధంపూర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. వందల సంఖ్యలో చైనా సైనికులు భారత్లోకి డోక్లాం వద్ద సరిహద్దులు దాటారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి నోటీసులు పంపించింది. చైనా సైన్యాన్ని అడ్డుకునేందుకు భారత్ కూడా భారీగా తన సైన్యాన్ని మోహరించింది. చైనా చర్యను భూటాన్ కూడా తీవ్ర స్థాయిలో ఖండించింది. దీంతో చైనా ఆర్మీ తోక ముడిచినట్లు తెలుస్తోంది. ఈ శతాబ్ద అత్యాధునిక ఉష్ణోగ్రతలు ఇరాన్లో నమోదయ్యాయి. భూమధ్య రేఖకి సమీపంగా ఉండే ఇరాన్లో నేడు 53.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇరాన్లోని అహ్వజ్ నగరంలో ఈ రికార్డు టెంపరేచర్ నమోదైంది. గత శతాబ్దిలో 1913 జూలై 10వ తేదీన అమెరికాలోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయికి సమీపంలో ఇవాళ ఇరాన్లో నమోదైన ఉష్ణోగ్రతతో పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మహిళా ప్రపంచ కప్లో డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా 2వ విజయం సాధించింది. బ్రిస్టల్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ 2వ రౌండ్ మ్యాచ్లో శ్రీలంకను 8 వికెట్లతో చిత్తు చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ రౌండ్ రాబిన్ లీగ్లో ఆస్ట్రేలియాపై శ్రీలంక ప్లేయర్ చమారి అట్టపట్టు జయాంగిని కళ్లు చెదిరే సెంచరీతో సంచలనం సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్, జూనియర్ విభాగాలతో పాటు సింగిల్స్, డబుల్స్ కేటగిరీలకు ప్రత్యేకంగా కోచ్లను నియమించింది. వీరంతా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ పర్యవేక్షణలో పనిచేస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే భారత ఓటమికి ప్రధాన కారణమన్నారు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి. వింబుల్డన్ కింగ్ స్విస్ కూల్ థండర్ రోజర్ ఫెడరర్ రికార్డు స్థాయిలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు. 2017 వింబుల్డన్ టోర్నీలో సైతం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు.